ఈ వీడియోలో ఫ్యామిలీ మ్యాటర్స్ ఆర్ ఫ్యామిలీ ప్లాన్ కొరియన్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ఛానల్ కే అనే ఓటీటీలో అయితే స్ట్రీమ్ అవుతుంది, బట్ అది మీకు అవైలబుల్గా ఉండదు. ప్రైమ్ వీడియోకి వెళ్ళి సెర్చ్ చేస్తే అక్కడి నుంచి హౌ డు ఐ వాచ్ దిస్ అన్న ఆప్షన్ అయితే వస్తుంది. అది క్లిక్ చేస్తే ప్రైమ్ వాడే మీకు మెయిల్ పంపుతాడు, భయ్య అలా చూడాలి ఏంటని చెప్పేసి. తెలుగులో అయితే అవైలబుల్గా ఉండదు, కొరియన్ లాంగ్వేజ్ ఉంటుంది అండ్ ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో కూడా చూడొచ్చు. టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 48 మినిట్స్ నుంచి 1 అవర్ అయిపో అయితే ఉంటుంది డ్యూరేషన్ అనేది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక ఫ్యామిలీ అయితే ఉంటారు, వాళ్ళకి కొన్ని సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నుంచి అయితే తప్పించుకొని వాళ్ళని ఒక ఫ్యామిలీ కింద కన్వర్ట్ చేసుకొని కొన్ని చోట్ల అయితే బ్రతుకుతూ ఉంటారనమాట, ఎవరికి తెలియకుండా. అసలు వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకున్న ఎబిలిటీస్ ఏంటి, వాళ్ళు ఎవరి దగ్గర నుంచి తప్పించుకుంటున్నారు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే ఫ్యామిలీ మ్యాటర్స్ ఆర్ ఫ్యామిలీ ప్లాన్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి క్వాలిటీ కంటెంట్ అంటే జెన్యున్ కంటెంట్ అయితే ఉంటుంది భయ మన ఛానల్లో. అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కూడా ఉంటుంది. చాలా తక్కువ ఛానల్స్ అయితే ఉన్నాయి తెలుగులో అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ పెట్టే ఛానల్స్. అందులో మనతో ఒకటి. మీకు కనుక మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చింది భయ్య, నాకైతే బాగా అనిపించింది. మంచి సర్ప్రైజెస్ ఫీల్ అయ్యాను, మంచిగా వర్కౌట్ అయింది నాకు సిరీస్ అనేది. పాజిటివ్స్ వచ్చేసి తీసుకున్న కాన్సెప్టే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసుకుని వాళ్ళకి ఒక ఎబిలిటీస్ పెట్టుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లాష్ బ్యాక్ పెట్టుకుంటూ చాలా బాగా డిజైన్ చేసుకుని తీసుకెళ్లారు. ఆ క్యారెక్టర్స్ కానీ ప్రొసీడింగ్స్ కానీ ప్రతిదీ వర్కౌట్ అవుతుంది భయ్య. మీకు త్రూ అవుట్ ద సిరీస్ ఎక్కడ బోర్ కొట్టదు, మీకు స్టార్ట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ వేలో ప్రజెంట్ చేస్తారు. మెయిన్ ఫ్యామిలీలో ఉన్న పర్సన్స్ క్యారెక్టర్స్ని అయితే చాలా బాగా డిజైన్ చేస్తారు. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క డైమండ్ అని చెప్పాలి. ప్రతి క్యారెక్టర్ని కూడా చాలా బాగా డిజైన్ చేసి చూపించారు. నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. మెయిన్ డాక్టర్ అంటే సన్ క్యారెక్టర్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి భయ్య. ఆ క్యారెక్టర్స్ కూడా మెయిన్ వీళ్ళు రాసుకున్న ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ వేలో ప్రెజెంట్ చేస్తారు. ఓన్లీ ఇది సీజన్ 1 తో క్లోజ్ అయిపోయే సిరీస్ అయితే కాదు, సీజన్ 2 కూడా ఉంటుంది. ఆ క్లిఫ్ హ్యాంగర్ కూడా చాలా బాగా ఇంట్రెస్టింగ్ అని ప్రెజెంట్ చేసుకున్నారు. సీజన్ 2 కావాల్సిన క్లిఫ్ హ్యాంగర్ అన్నది. నేనైతే సీజన్ 2 కోసం వెయిటింగ్, ఎందుకంటే వీళ్ళు ప్రెజెంట్ చేసిన కాన్సెప్ట్ ని కంటెంట్ ని చాలా బాగా చూపించారు. సీజన్ 1 లో చాలా విషయాల్లో మీరు అయితే హుక్ అవుతారు భయ్య. చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ మంచి మంచి యాక్షన్ బ్లాక్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు బాగా వర్కౌట్ అవుతాయి అనమాట సిరీస్ మొత్తంలో కూడా. అండ్ 6 ఎపిసోడ్స్ కూడా ఎక్కువ రన్ టైం ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టదు. డ్రామా కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ ఆ కన్వర్సేషన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అండ్ ఒక టైప్ ఆఫ్ డార్క్ హ్యూమర్ అయితే ఉంటుంది అనమాట సిరీస్ మొత్తంలో కూడా. ఆ డార్క్ హ్యూమర్ ని కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. పర్టికులర్ గా కొన్ని సీన్స్ అయితే ఉంటాయి అనమాట, అవి చాలా బాగా రాసుకున్నారు భయ్య. నేను చెప్పలేనవి స్పాయిలర్స్ అవుతాయి. కొన్ని సీన్స్ చాలా బాగా రాసుకున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్తాను నేను ఇది. ఆ సైకలాజికల్ ఎలిమెంట్స్ అన్నవి త్రూ అవుట్ ద సిరీస్ మీకు వర్కౌట్ అవుతాయి, ఎక్కడ కూడా బోర్ కొట్టవు. మీరు కనుక ఒక మంచి రిఫ్రెషింగ్ స్టోరీతో కొత్త కాన్సెప్ట్తో ఒక కొరియన్ డ్రామా చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా గివ్ ఇట్ ఏ ట్రై భయ్య. దీనికి చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీకు. ఈ కొరియన్ సిరీస్లో ఎలాగ ఉంటాయి భయ్య, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్లను అయితే పట్టుకుంటూ వస్తారు. ఇది కూడా అలాగే ఉంది. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది సిరీస్ అన్నది. నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే, ఒక స్టేజ్కి వెళ్ళాక అంటే 6 ఎపిసోడ్ కదా, ఒక 3-4 ఎపిసోడ్స్ అయిపోయాక మీకు తర్వాత ఏం జరగబోతుంది అన్నది మీకు తెలిసిపోద్ది. ప్రిడిక్టబుల్ అయితే ఉంటుంది భయ్య. అంటే చాలా చూసాం ఆ టైప్ ఆఫ్ సీక్వెన్సెస్ ఇవన్నీ కూడా. సో అందువల్ల కొన్ని చోట్ల ప్రిడిక్టబుల్ అయిపోద్ది, బట్ కాన్ఫ్లిక్ట్ అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. సీజన్ 2 కూడా మీరు వెయిట్ చేస్తారు, బట్ ఆ ప్రిడిక్టబుల్ అయితే కొంచెం ఉంటుంది. అది ఒక్కటే వర్కౌట్ అవ్వలేదు నాకు. ఇంకొంచెం సస్పెన్స్ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఇంకా ఎక్కువ పెట్టుకుంటే బాగున్న ఫీల్ అయితే వచ్చింది. ఆ ప్రిడిక్టబిలిటీ తప్ప ఇంకా నెగిటివ్ అయితే ఏం లేదు నాకు. ఉన్నదంతా కూడా సిరీస్ నాకు బాగా వర్కౌట్ అయింది. మీరు చూద్దాం అనుకుంటే నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో, ప్రైమ్ వీడియోలో సెర్చ్ చేస్తే అక్కడి నుంచి మీకు రీడైరెక్ట్ అవుద్ది ఛానల్కి అన్నదానికి. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడొచ్చు. లేదు మీరు బయట చూద్దాము, మాకు వేరే ఆప్షన్ ఏమైనా ఉంటే చెప్పు అంటే కనుక ఛానల్ ఓపెన్ చేయండి. అందులో నా ఇన్స్టా లింక్ అయితే ఉంటుంది. మీరు ఆ ఇన్స్టాకి వచ్చి మీరు నాకు డిఎం చేస్తే, అదే మెసేజ్ చేస్తే నేను ఎలా వాచ్ చేయాలో చెప్తాను. ఓకేనా? తెలుగులో అయితే ఉండదు భయ్య, మరీ చెప్తున్నా. బట్ మంచి సిరీస్ అని చెప్తా, మంచి ఇంట్రెస్టింగ్ సిరీస్. గివ్ ఇట్ ఏ ట్రై. మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈ వీక్ ఫ్రైడే చాలా కంటెంట్ అయితే వచ్చింది. తెలుగు డబ్బెడ్ కానీ అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కానీ చాలా వరకు వచ్చాయి. మొత్తం సిరీస్ మూవీ కలిపి 20 ఏవో వచ్చాయి అనమాట. అన్నీ కూడా రివ్యూ ఒకేసారి పెట్టలేం కదా. నేనైతే ఉన్న ఛానల్స్ లాగా ఏదో ఉద్యమంలాగా అయితే చూడండి భయ్య. నాకు వేరే వర్క్ ఉంది, నాకు ఫైనాన్షియల్గా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక పక్కన వర్క్ చేసుకోవాలి, పక్కన ఇవి కూడా చూస్తూ రివ్యూస్ పెట్టాలి. సో అందుకని డైలీ 3 వీడియోస్ మించి అయితే ఎక్కువ పెట్టలేను. నేను అన్ని పెడతాను, ప్రతిదీ కూడా కంటెంట్ మిస్ అవ్వకుండా పెడతా. మీరు ఒకవేళ ఏ కంటెంట్ అయినా నేను మిస్ అయ్యి ఉంటే కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను ఖచ్చితంగా అది కూడా పెడతాను. ఓకే, మీకు కనుక మన రివ్యూస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బాయ్.